యాస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే కందగడ్డ పాయసం చేస్తున్నాను. సో దీన్ని చిలకడ దుంప అని కూడా అంటారు ఆంధ్ర సైడ్. సో నేనైతే ఫస్ట్ ఈ కందగడ్డని ఉడకపెట్టేసుకున్నాను. ఇలా ఉడకపెట్టుకొని ఇలా కొంచెం చిన్నగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ఉంది కదా, దాంట్లోకి వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ చిలకడ దుంపని బ్రౌనిష్ వచ్చేంత వరకు ఈ నేతిలో వేయించుకోవాలి. ఈలోపు నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో దాన్ని నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. 2 కప్స్ ఆఫ్ మిల్క్. సో ఇది మరుగుతున్నప్పుడే దీంట్లోకి మనం కొంచెం నేనైతే కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. సో పాలు ఈలోపు పాలు మరగాలి. సో దాంట్లోకి అయితే నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకున్నాను. సో మీకు స్వీట్కి తగ్గట్టుగా మీరు కూడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకైతే కందగడ్డ వచ్చేసి బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చింది. సో దీంట్లోకి ఇప్పుడు నేనైతే ఏదైతే మరగపెట్టుకున్న పాలు ఉన్నాయో దీన్ని వేసేస్తున్నాను. సో 1 కప్ ఆఫ్ కందగడ్డ ఏదైతే స్మాష్ చేసింది ఉంటుందో దానికి 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే పడుతుంది. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ గీ. సో 2 టేబుల్ స్పూన్ గీలో మనము ఈ కందగడ్డ మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్. సో ఈ మిల్క్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీంట్లోనే మగ్గించుకోవాలి. సో లాస్ట్కి అయితే మనం దించే ముందు మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మోస్ట్ కందగడ్డ అయితే ఉడికిపోయింది కదా. సో నేనైతే ఫైనల్గా అయితే ఇలా చాప్డ్ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకున్నాను. అండ్ దీన్ని వచ్చేసి ఒక 2 మినిట్స్ కొంచెం దగ్గర పడిన తర్వాత మీరు తీసుకోవచ్చు. సో కొంచెం చిక్కపడాలి పాయసం వచ్చేసి. కొంచెం చిక్కపడిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా చిక్కపడిపోయింది. సో టేస్టీ కందగడ్డ స్వీట్ పాయసం అయితే రెడీ అండి. సో ఇలా చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా హెల్తీ. సో కందగడ్డలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా, ఫైనల్గా కందగడ్డ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో చూపిస్తాను మీకు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. పాలు, ఉడికించిన కందగడ్డ, కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ అండ్ చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి శివరాత్రి రోజు అన్నా, లేకపోతే శివుడికి చాలా ఇష్టమైనది కదా ఇది చిలకడ దుంప. సో అందుకే శివరాత్రి రోజు అలా చేసుకుంటే మాత్రం హ్యాపీగా తినేయచ్చు. సో నేను ఇలా మండే సోమవారం రోజు చేసి ఇలా శివుడికి అయితే నైవేద్యం చేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. ఓకేనా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే గైస్, బాయ్.